ఇంపార్టెంట్ న్యూస్ ఇక్కడ మల్కాజ్గిరి ఈటెలకు కన్ఫర్మ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. బీజేపీ టికెట్ ఈటెలకు దాదాపు కన్ఫర్మ్ అయిపోయిందట. టికెట్ కన్ఫర్మ్ చేశారు అంటే బహుశా మరి ప్రధానమంత్రి వస్తున్నారు కదా, ఆ రోజు అఫీషియల్గా ఏమైనా అనౌన్స్ చేస్తారేమో. గ్రౌండ్ వర్క్ చేసుకోవాలని ఆల్రెడీ సూచించారట. 100 మందితో బీజేపీ ఎంపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రాబోతుంది. రాష్ట్రంలో 12 మంది అభ్యర్థులు ఖరారు అవుతారట. రేపు ఎల్లుండో అధికారిక ప్రకటన. ఇక బీజేపీ ఫస్ట్ లిస్ట్ రేపు లేదా ఎల్లుండి వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అందులో భాగంగా ఈటెలకు మల్కాజ్గిరి టికెట్ కన్ఫర్మ్ అయినట్టు కూడా మనకు వార్తలైతే వస్తున్నాయి. మెజార్టీ మరి మల్కాజ్గిరి టికెట్ కోసం ఈటెల ఎప్పటినుంచో ట్రై చేస్తున్నారు. నాకు ఖచ్చితంగా కావాల్సిందే అని. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన 2 స్థానాల్లో పోటీ చేస్తే 2 కూడా ఓటమి పాలయ్యారు. మరి ఆయన కూడా అదృష్టం పరీక్షించుకోవాలని మల్కాజ్గిరి నుంచి బీజేపీలో కూడా అంటే అంత బలమైనటువంటి నేతలు లేరు. పాత నేతలు ఉన్నారు. కాకపోతే బీజేపీ అధిష్టానం ఈటెల వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తున్నది. ఆయన కొంచెం ఆర్థికంగా కూడా బలంగా ఉన్నారు. తెలంగాణ కొంచెం సెంటిమెంట్ మన ఓడిపోయినటువంటి సెంటిమెంట్ కూడా కలిసొస్తుందని వీళ్ళు అనుకుంటున్నారు. ఇక ఆల్రెడీ ఆయనకు చెప్పారట, గ్రౌండ్ వర్క్ చేసుకోవాలని కూడా చెప్పారట. దీంతో ఆయన ఇంటి వద్దకు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వస్తున్నారు. అధికారికంగా పార్టీ నుంచి ప్రకటన రానప్పటికీ ఈటెల అభిమానులు, పార్టీ శ్రేణులు మాత్రం ఆయనకు టికెట్ ఖాయమని, భారీ మెజార్టీతో గెలుపు తథ్యమని ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారట. మరి మల్కాజ్గిరి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం. మరి ఈ స్థానంలో ఈసారి హోరాహోరీ పోటీ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూడండి, మల్కాజ్గిరి ఎంపీ స్థానం పైనే ఈటెల ఆశలు పెట్టుకున్నారు. ఒకవేళ నిజంగానే ఈటెల గెలిచి బీజేపీ గవర్నమెంట్ వస్తే ఆయనకు మంత్రి పదవి కూడా వచ్చే అవకాశం కూడా ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈసారి ఆ గెలుపు పొందనీకి ఆయన ఖచ్చితంగా గట్టి ప్రయత్నాలు చేసే అవకాశం అయితే ఉంది. బీజేపీ నేతలు మురళీధర్ రావు, చాడ సురేష్ రెడ్డి, మల్క కొమురయ్య లాంటి చాలామంది ఇక్కడ పోటీ పడుతున్నారు. అయినప్పటికీ ఆయనకు ఈటెలకే ఇవ్వాలని జాతీయ నాయకత్వం ఫిక్స్ అయినట్టు టాక్ నడుస్తుంది. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్గిరి బీజేపీకి హాట్ సీట్గా మారింది. అక్కడ ఉత్తరాది వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి బీజేపీకి కలిసి వస్తుందని వీళ్ళైతే భావిస్తున్నారు. ఇక మాజీ మంత్రి ఇంటి వద్ద సందడి కూడా బాగా ఉందట. జనాలు బాగా వస్తున్నారట. షామీర్పేటలోని ఈటెల నివాసంలో ఇవాళ ఉదయం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారట. ఈటెల అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారట. మొత్తానికి ఆల్రెడీ మనకు ఒక 4-5 సీట్లు దాదాపు ఇక్కడ తెలంగాణలో కన్ఫర్మ్ అయినట్టే. ఎందుకంటే సిట్టింగ్ స్థానాలు 4 ఉన్నాయి. 4లో 3 కన్ఫర్మ్ అయినాయి. ఒక ఆదిలాబాద్ ఒకటి కొంచెం డౌట్గా ఉన్నట్టుంది. ఈటెలకి ఇక్కడ కన్ఫర్మే. ఇక మహబూబ్ నగర్ కూడా డీకేఆర్‌నకు కన్ఫర్మ్ అయినట్టు చెప్తున్నారు. కాకపోతే జితేందర్ రెడ్డికి డీకేఆర్‌నకు మధ్య టఫ్ ఫైట్ ఉన్నట్టు తెలుస్తుంది. కాకపోతే డీకేఆర్‌నకే ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇట్లా ఒక 4-5 సీట్లు ఆల్రెడీ కన్ఫర్మ్ అయినట్టే. ఇక నార్కర్నూల్ ఆల్రెడీ రాములు జాయిన్ అవుతున్నారు. ఆయన కొడుకుకి ఇచ్చే అవకాశం ఉంది. అక్కడ ఇంకెవరు లేరు కాబట్టి మొత్తానికైతే ఈసారి బీజేపీ ఆచితూచి మొత్తానికి నిర్ణయాలు తీసుకుంటుంది. ఇంకొక 2-3 బీఆర్ఎస్ ఎంపీలు కూడా జంప్ కాబోతున్నారు. వాళ్ళకే టికెట్లు ఇస్తారు. జహీరాబాదు ఇటువంటి స్థానాలలో చెప్తున్నారు. ఆల్రెడీ చేవెళ్ళ కూడా కొండా విశ్వేశ్వరరెడ్డికి ఆయన కన్ఫర్మ్ అయినట్టే. దాదాపు టికెట్లు కన్ఫర్మ్ అయినట్టే కనిపిస్తున్నాయి. సికింద్రాబాద్ ఇవన్నీ కూడా. మరి హైదరాబాద్ ఎవరికి ఇస్తారు ఇవన్నీ కూడా కొంచెం ఒక 4-5 సీట్లు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. మరి ఎవరికి ఇస్తారనేది చూడాలి.